హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఈరోజు మనము సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి గల కారణాలేంటి, ఓపెనింగ్ జోడీ విఫలం అవడానికి గల రీజన్స్ ఏంటి, బౌలింగ్ వేయించడంలో ఎక్కడ మిస్టేక్ చేశారు, మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆర్సీబీ వేసుకున్న ప్లానింగ్స్ ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా చూద్దాం. మొదట మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆర్సీబీ టీం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో బరిలోకి దిగిందని చెప్పవచ్చు. అదేంటంటే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం, అందులోనూ ఆల్రౌండర్ జాకెబ్ బెతెల్ను పక్కన పెట్టి రీప్లేస్డ్ ప్లేయర్గా జాకబ్ డఫీని తీసుకోవడం ప్లానింగ్లో ఒక భాగమని చెప్పవచ్చు. ఎలాగంటే ఓపెనర్స్ను తొందరగా అవుట్ చేయడానికి ఒక కొత్త బౌలర్ను తీసుకున్నప్పుడు అతని బౌలింగ్ పూర్తిగా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్కు తెలియదు కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్తో ట్రై చేసి సక్సెస్ అయ్యారు కూడా అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్సీబీ ఓపెనింగ్ బౌలర్స్ బౌలింగ్ చూసుకున్నప్పుడు లెంత్ విత్ బౌన్స్ బాల్సే వేశారు. దీనివల్ల రన్స్ కట్టడి చేయడం కంటే వికెట్లు తీయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని అర్థమవుతుంది. ఏ బౌలర్ అయినా ముఖ్యంగా టీ20లో రన్స్ను కట్టడి చేయడానికంటే వికెట్ తీయడానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు రన్స్ ఆటోమేటిక్గా అవే కంట్రోల్ అవుతాయి. ఈ సిస్టమ్ని ఆర్సీబీ ఫాలో అయిందని చెప్పవచ్చు. ఇక ఈ బౌలింగ్ ట్రాప్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఇరుక్కున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా వాళ్ళ షాట్ సెలెక్షన్స్ కరెక్ట్గా లేక అవుట్ అయిపోయారని మాత్రం చెప్పవచ్చు. ముఖ్యంగా జాకబ్ డఫీ వేసిన బౌలింగ్ను లెగ్ లైన్స్ కొట్టాలా లేదా పుల్ షాట్ కొట్టాలా అనే సందేహంలోనే షాట్ ఆడేసి అవుట్ అయిపోయారని మాత్రం చెప్పవచ్చు. ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా అదే విధంగా షాట్ ఆడబోయి అవుట్ అయిపోయాడు. అంటే షాట్ సెలెక్షన్ పర్ఫెక్ట్గా లేక అవుట్ అయిపోయారని అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక టీంలో వరుసగా 2 వికెట్లు పడ్డప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎప్పుడైనా వేగంగా ఆడుతూ ఇన్నింగ్స్ను బిల్డ్ చేసే రోల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రోల్ అనేది ఒక 10 ఓవర్స్ వరకు అయినా తీసుకొని తర్వాత గేర్ షిఫ్ట్ చేస్తూ సిచ్యువేషన్స్కు తగ్గట్టు బ్యాటింగ్ చేయగల టాలెంట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కు ఉండాలి. ఈ విషయంలో నితీష్ కుమార్ రెడ్డి మిస్టేక్ చేశాడని చెప్పవచ్చు. గత ఐపీఎల్లో కూడా ఇదే విధమైన మిస్టేక్ను తనలో చూశాం. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి పైన ఎస్ఆర్హెచ్ టీం ఎక్కువ బర్డెన్ వేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్లో మిడిల్ ఆర్డర్లో దించినప్పుడు అతనికి పూర్తిగా బ్యాటింగ్ పైనే కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా బౌలింగ్ మొదటి ఓవర్ తనతోనే వేయించడం, అది మ్యాచ్ ముందుగానే తనకు ఈ రెస్పాన్సిబిలిటీ తనకు ఉంటుందని చెప్పడం ఒక విధంగా తన పైన హెవీ ప్రెషర్ పెట్టారని చెప్పవచ్చు. దీనివల్ల తన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లో సరైన న్యాయం చేయలేకపోతున్నారు. తనలో అంత మంచి స్కిల్ అండ్ భారీ ఇన్నింగ్స్ ఆడగల కేపబిలిటీ ఉన్నప్పటికీ తనని టీం కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతుంది అని మాత్రం తెలుస్తున్నది. ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం భారీ స్కోర్ సాధించలేదంటే దానికి ముఖ్య కారణం ఈ టాప్ 3 బ్యాట్స్మెన్స్ తొందరగా అవుట్ అవ్వడమే. ఇదే మెయిన్ రీజన్గా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం ఓటమికి కారణమైందని చెప్పవచ్చు. ఈ విషయంలో ఆర్సీబీ తన ప్లానింగ్ను కరెక్ట్గా యూజ్ చేసిందని చెప్పవచ్చు. ఎలాగంటే మొదటి టాప్ 3 బ్యాట్స్మెన్ తొందరగా అవుట్ చేసినప్పుడు టీంను భారీ స్కోర్ వైపు వెళ్లకుండా కట్టడి చేయగలిగింది. ఈశాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్లు బాగానే ఆడినప్పటికీ అవుట్ మాత్రం అన్ఫార్చునేటే అని చెప్పవచ్చు. ఇక హెన్రిచ్ క్లాసెన్ అయితే ఒక అన్ఫార్చునేట్ థింగ్గా అవుట్ అయ్యాడని మాత్రం చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చిన సలీల్ అరోరా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా వేగంగా ఆడాల్సిందే కాబట్టి అతన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇక లాస్ట్లో వచ్చిన అనికేత్ వర్మ అద్భుతంగా ఆడి ఆ స్కోర్ను ఆ మాత్రం 200 దాటించగలిగాడు. ఇక నెక్స్ట్ బౌలింగ్ విషయానికి వస్తే ఇక్కడే ఎస్ఆర్హెచ్ టీం పెద్ద మిస్టేక్ చేసిందని చెప్పవచ్చు. వాళ్ళు కూడా ఆర్సీబీ టీం లాగానే రిప్లేస్డ్ పర్సన్గా ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ను తీసుకుందామని బ్యాటింగ్ టైంలోనే డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడ బౌలింగ్ చేయించడంలో మిస్ అయ్యారని చెప్పవచ్చు. ఎలాగంటే ఓపెనింగ్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డితో వేయించడం పెద్ద మిస్టేక్ అని చెప్పవచ్చు. స్కోర్ బోర్డు పైన 200 లాంటి ఈజీగా అచీవ్ చేయగలిగే స్కోర్ ఉన్నప్పుడు 200 ఎందుకు ఈజీ అంటున్నానంటే అది చిన్న స్వామి స్టేడియం, అంటే గ్రౌండ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ స్కోర్ బోర్డ్ పైన 200 లాంటి ఈజీగా అచీవ్ చేయగలే స్కోర్ ఉన్నప్పుడు మొదట్లో వికెట్లు తీయడానికి ప్రయత్నించాలి. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ వీక్గా ఉందని ప్రతి అపోజిషన్ టీం మైండ్లో ఉన్నది. దాన్ని నిజం చేస్తూ వికెట్లు తీయకుండా రన్స్ను కట్టడి చేయాలని ప్రయత్నిస్తే అపోజిషన్ టీంకు ఈ బౌలింగ్ను ఈజీగా ఫేస్ చేయొచ్చు అనే మైండ్ సెట్ ఏర్పడి ఆ ఎఫెక్టు తర్వాత వచ్చే ఫ్రంట్ లైన్ బౌలర్స్, మెయిన్ బౌలర్స్ పైన కూడా పడే అవకాశాలుంటాయి. కాబట్టి ఆర్సీబీ దించినట్లుగానే మొదట్లో 2 ఫ్రంట్ లైన్ బౌలర్స్ను అంటే డేవిడ్ పెయిన్ అండ్
జయదేవ్ ఉన్నత్కడ్ లేదా ఈశాన్ మాలింగాలను బౌలింగ్ వేయించినప్పుడు ఫలితం వేరేలా వచ్చేదని నా అభిప్రాయం. అందులోనూ నితీష్ కుమార్ రెడ్డితో మొదటి ఓవరే కాకుండా రెండో ఓవర్ కూడా మొదట్లోనే వేయించడం అనేది పెద్ద మిస్టేక్ అని చెప్పవచ్చు. ఇదే ఇక్కడ ఆర్సీబీ టీంకు రన్స్ అలవోకగా రావడానికి అలాగే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి తోడ్పడిందని చెప్పవచ్చు. ఇక్కడ ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్కు ముఖ్యమైన తేడా ఇక్కడే జరిగిందని చెప్పవచ్చు. ఎలా అంటే ఆర్సీబీ మొదటి 6 ఓవర్స్లోనే మెయిన్ బౌలర్స్తో వేయించి 3 వికెట్లు తీస్తే ఎస్ఆర్హెచ్ ఫ్రంట్ లైన్ బౌలర్స్ను యూజ్ చేయకుండా రన్స్ కట్టడి చేయడానికి ప్రయత్నించి తగిన మూల్యం చెల్లించుకుందనే అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఒకే స్పిన్నర్తో బరిలోకి దిగడం. కనీసం శివం కుమార్నైనా ఆల్రౌండర్ రూపంలో ఇంపాక్ట్ ప్లేయర్గానైనా తనను తీసుకొని ఉంటే బాగుండేది. ఎలా అంటే ఆల్రెడీ నితీష్ కుమార్ రెడ్డి మీడియం ఫేస్ బౌలర్ కాబట్టి మిగతా వాళ్ళంతా ఫాస్ట్ బౌలర్స్ కాకుండా ఒక స్పిన్నర్ లేదా ఆల్రౌండర్ స్పిన్నర్ను తీసుకుని ఉంటే వికెట్లు పడడానికి స్కోప్ ఎక్కువగా ఉండేదని చెప్పవచ్చు. చివరిగా ఎస్ఆర్హెచ్ టీం చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఓపెనింగ్ పేర్స్ తొందరగా అవుట్ అవడం. అఫ్కోర్స్ T20లో ఖచ్చితంగా వేగంగా ఆడాల్సిందే, భారీ స్కోర్ సాధించాల్సిందే. కానీ ఆ వేగంగా ఆడడంలో షాట్ సెలెక్షన్స్ పర్ఫెక్ట్గా ఉండాలని నా అభిప్రాయం. ఇక్కడ ఆర్సీబీ టీంలో దేవదత్ పడిక్కల్ చేసింది అదే. తాను అతివేగంగా ఆడితేనే పర్ఫెక్ట్ షాట్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. దానికి అతనికి దేశవాళీ టోర్నీలో భారీగా పరుగులు సాధించడం, వేగంగా ఆడడం అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి వేగంగా ఆడేలా చేశాయని చెప్పవచ్చు. సో నెక్స్ట్ మ్యాచ్లోనైనా ఎస్ఆర్హెచ్ టీం ఈ ఓపెనింగ్ పేర్ మిడిల్ ఆర్డర్ మిస్టేక్స్ను సరిచేసుకుని ఒక దేవదత్ పడిక్కల్లా పర్ఫెక్ట్ ప్లానింగ్తో బ్యాటింగ్లో రాణిస్తారని ఆశిద్దాం. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో మాత్రం పెద్ద మిస్టేక్స్ ఏం లేవని చెప్పవచ్చు. కానీ వాళ్ళను బౌలింగ్ చేయించడంలో కరెక్ట్ అప్రోచ్ లేదు అని మాత్రం చెప్పవచ్చు. సో ఫైనల్గా ఎస్ఆర్హెచ్ టీం ఈ మిస్టేక్స్ మాత్రం సరిచేసుకొని రాబోయే మ్యాచ్లో వారి భారీ స్కోర్ సాధించి విజయాల బాట పడతారని ఆశిద్దాం. ఇక మీరు రాబోయే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఏ ప్లేయర్స్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.